విజయవాడ పశ్చిమ టికెట్ను తనకు కేటాయించాలని కుటుంబ సభ్యులతో దీక్ష చేపట్టారు జనసేన నేత పోతిన మహేష్. ఇప్పటికే పవన్ను 3 సార్లు కలిసి టికెట్ అడిగినట్లు ఆయన తెలిపారు. కష్టపడినోళ్లకు కాకుండా కొత్త వారికి టికెట్లు ఇవ్వటంపై ఆవేదన వ్యక్తం చేశారు పోతిన మహేష్. 11 రోజులుగా పశ్చిమ సీటు తనకే కేటాయించాలంటూ ఆందోళన చేస్తున్నారు పోతిన మహేష్. పవన్ కళ్యాణ్ కూడా దఫాదఫాలుగా కలిశారు ఆయన. అయితే సీటు మాత్రం పొత్తులో బీజేపీకి వెళ్ళిపోయింది కాబట్టి త్యాగం చేయాలంటూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం పోతిన మహేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, 11 రోజులు అయిపోతుంది, ఇప్పటికి మీరు ఆందోళన చేసి అధిష్టానం నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా? ఏం చెప్తున్నారు అని మాట్లాడారు మీరు? 3 రోజుల కిందట కూడా నేను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలిసా. సార్, పశ్చిమ నియోజకవర్గంలో మనకి సీటు కేటాయించాలి. సుదీర్ఘకాలం పార్టీకి కష్టకాలంలో మేమందరం కూడా నిలబడ్డాం. రాజధాని ప్రాంతంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేలాగా మేమందరం కూడా ఎంతో కష్టపడ్డాం. అధికార పార్టీ చేసేటువంటి అనేక కార్యక్రమాలను కూడా మేము ఎదుర్కొన్నాం. మరి మాకు బలమైనటువంటి నాయకత్వం ఉండబట్టి పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రిని కూడా సెంట్రల్ నియోజకవర్గానికి మార్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం. నేను లోకల్, నేను అందరి వాడిని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశా. వారు కూడా మహేష్, ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తున్నా, నీకు సీటు వచ్చేలాగా మాట్లాడుతున్నా. కానీ కూటమిలో భారతీయ జనతా పార్టీ నుంచి కొంత ఒత్తిడి ఉందని నాతో చెప్పారు. అయినప్పటికి కూడా ఇంకా పూర్తిగా నేను సీటు ఇవ్వలేదని కూడా నాతో చెప్పారు. సీటు అవతల వాళ్ళకే ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నా, పై వాళ్ళతో మాట్లాడుతున్నా, ఖచ్చితంగా నీకు సీటు వచ్చేలాగా మాట్లాడతా, ప్రయత్నం చేస్తానని మాత్రం మాట్లాడారు. బీజేపీలోకి వెళ్ళండి, అక్కడి నుంచి సీటు తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ మీతో అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ప్రస్తుతానికి ఆ ఏమి కూడా నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఖచ్చితంగా నాకు జనసేన పార్టీ తరపునే నేను పోటీ చేస్తా. జనసేన పార్టీ తరపు నేను నిలబడతా. గాజు గ్లాస్ గుర్తయితేనే నిలబడతా. వేరే పార్టీలో చేరే పని లేదు, వేరే పార్టీలకు పోటీ చేసే పని కూడా లేదు. అంటే భీమిలిలో కూడా సందీప్ అక్కడ ఆందోళన చేస్తున్నారు. మన భీమిలి, మన సందీప్ అంటూ, మీరు మన పశ్చిమ, మన మహేష్ అంటూ మీరు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పోతిన మహేష్ పరిస్థితి రెబల్గా నిలబడతాడా, లేకపోతే అధిష్టానం చెప్పిన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు? నేను మొదటి రోజు నుంచి ఒకటే నిర్ణయం ప్రకటించాను. నాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. నాకు సీటు ఇవ్వాలి. నేను ఇక్కడ 5 సంవత్సరాలుగా చాలా బలంగా పనిచేశా. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశా. ఉద్యమాలు, పోరాటాలు, పార్టీ నిర్మాణమే కాదు, 100ల కొద్ది సేవా కార్యక్రమాలు కూడా చేశా. పార్టీని డివిజన్ స్థాయిలో కానీ బూత్ స్థాయిలో కానీ నిర్మాణం చేశాం. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇవన్నీ చేస్తాం. కాబట్టి నాకు ప్రజలకి మరింత సేవ చేయడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పా. నాకు గనక అవకాశం కల్పించకపోతే కూటమి లక్ష్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అధికార పార్టీకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. నేను పక్కా లోకల్ అని కూడా తెలియజేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందనేటువంటి విషయాల మీద పార్టీయే మాట్లాడాలి, కానీ నేను మాట్లాడే పరిస్థితులు లేను. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా లోకల్గా నేనున్నాను, పార్టీని నిలబెట్టడంలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తాను. ఇప్పుడు నాకు కాకుండా కూటమిలో వేరే వారికి పోయిందంటే సహించేది కాదు. ఖచ్చితంగా నేను పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో ఉండి తీరతానంటూ పోతిన మహేష్ చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆలోచించాలంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.